పాపరోగాదిగ్రస్తానాం ప్రజానామార్తినాశకం ధన్వంతరి సమం వైద్యం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణార్యతనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. మనం గత హోమియో క్లాస్లో విపాకముల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాం. విపాకాలకి బేస్ ఎక్కడ పడిందంటే, ఏదైతే హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టి మనందరికీ ఇచ్చారో ఆయనకి ఒక అసంతృప్తి వచ్చింది. ఏంటది? ఇంగ్లీష్ వైద్యంలో జబ్బులు మళ్ళీ 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 వస్తున్నాయి, తగ్గట్లేదు. అవే జబ్బులకి చాలాసార్లు చాలా సంవత్సరాలు మందులు వాడాల్సి వస్తుంది. వాడినా తగ్గట్లేదు, నివారణ కావట్లేదు. అందుకని ఆయనలో ఒక అసంతృప్తి చిగురించి అది హోమియోపతి వైద్య విధానం బయటపడటానికి కారణమైంది, ఆవిర్భవించడానికి కారణమైంది. ఇప్పుడు హోమియోపతి వైద్య విధానంలో కూడా ఆయన కొంతకాలం వైద్యం చేసిన తర్వాత జలుబు అని ఒక పేషెంట్ వచ్చారనుకోండి. జలుబు వచ్చినప్పుడు మందు వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ మళ్ళీ వింటర్ సీజన్ రాగానో, మళ్ళీ ఏదైనా కాజేషన్ అంటే కారణం రోగికి తగిలినప్పుడు అప్పుడు మళ్ళీ అతనికి ఆ జలుబు రావడం. అంటే కారణం అంటే ఏంటి? ఏదో ఒక ఐస్ క్రీము, కూల్ డ్రింకు ఇలా తీసుకోగానే మళ్ళీ అతనికి జలుబు రావటం మొదలవుతుంది. బాగా తాగితే ఎవరికైనా వచ్చింది జలుబు. అలా కాదు, ఏ కొద్దిగా తీసుకున్నా, లిటిల్ క్వాంటిటీలో తీసుకున్నా జలుబు రావటం మొదలైంది. అప్పుడు మళ్ళీ ఆయనలో అసంతృప్తి చిగురించింది. అరే, ఆ సిస్టంలో ఏదో డిఫెక్ట్స్ ఉన్నాయి, లోపాలు ఉన్నాయని కదా మనం ఈ వైద్య విధానాన్ని ఇచ్చింది. వైద్య విధానంలో ఇప్పుడు వైద్యం చేస్తుంది. కానీ ఈ వైద్య విధానంలో కూడా మళ్ళీ జబ్బు పూర్తిగా నివారణ కాకుండా రోగి జబ్బుతో బాధపడటానికి గల కారణం ఏంటి? అప్పుడు ఆ అసంతృప్తి మూలంగా దాన్ని కనిపెడదామని ఆయన 14 సంవత్సరాలు చేసినటువంటి తపస్సే, అంటే తపన పట్టడమే తపస్సు. తపస్సు అంటే ఏంటంటే తపన లోపల, అదే తపస్సు అంటే. దేని గురించి తపన? ఎలాగైనా సరే ఒక వ్యాధి వస్తే సంపూర్ణమైనటువంటి నివారణ జరగాలి. అలా సంపూర్ణ నివారణ జరగకుండా ఉండటానికి వీళ్ళల్లో ఏంటి అడ్డంకులు, అసలు ఎందుకు అని వచ్చిన ప్రతి పేషెంట్ యొక్క హిస్టరీ, వాళ్ళ పేరెంట్స్ హిస్టరీ, వాళ్ళ పేరెంట్స్ హిస్టరీ ఇలా మొత్తం క్షుణ్ణంగా అడిగి రాసుకొని, ఏది మన బొట్టోడైతే 1 గంట పేషెంట్ తోటి కూర్చోగానే అప్పో అసలు బుర్ర తినేసాడండి పేషెంట్ గురించి ఉన్నటువంటి కామెంట్స్ అనమాట. బుర్ర తినేసాడు. కానీ ఆయన అంతకుముందు హోమియోపతి వైద్యం చేస్తుండగా రాసుకునేవాళ్ళు. ఈ కారణాన్ని తెలుసుకోవడానికి మళ్ళీ కూర్చోబెట్టుకొని వాళ్ళ పేరెంట్స్ హిస్టరీ అసలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి హిస్టరీ మొత్తం తయారు చేసుకొని మూలాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆయన చేసినప్పుడు ఆయనకి అందినటువంటి విషయం ఏంటంటే,
వ్యాధి ఇలా సంపూర్ణంగా నివారణ కాకుండా ఉండటానికి అడ్డుపడేటువంటివి కొన్ని మానవునిలో ఉన్నాయి. అవి కొందరికి జన్మతః ఉన్నాయి, ఇంకొందరికేమో అంటించుకున్న ఉన్నాయి అని 14 సంవత్సరాల సుదీర్ఘ తపస్సు చేసి అప్పుడు వాటిని మయాజిమ్స్ అంటే మైండ్లో ఉండేవి అని అర్థం. ఆ సీడ్స్ ఎక్కడ ఉంటాయి? మైండ్లో ఉంటాయి. తెలుగులో విపాకములు అంటే ఎప్పుడు వండబడుతూ ఉంటాయి అన్నమాట. విపాకం. పాకం అంటే ఏంటి? నలభీమ పాకం అంటారు. పాకం అంటే వంట. విపాకము అంటే ఎప్పుడు వండబడుతూ ఉంటుంది అన్నమాట. అందులో మొట్టమొదటి విపాకం పేరు, మూలమైనటువంటి విపాకం పేరు బేస్. దేనికైనా సరే ఒక అతనిలో వ్యాధులు ఆకర్షించేటువంటి స్వభావం అతనిలో ఉండటానికి మూలమైనటువంటిది ఏంటంటే సోరా అనేటువంటి విపాకంగా ఆయన నామకరణం చేశారు దాన్ని. ఈ సోరా అనేటువంటి విపాకమే మిగిలిన 3 విపాకాలు పుట్టడానికి కారణమైంది. ఇప్పుడు కరోనా వైరస్ కంటే ఇంకా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యేటువంటి గుణం ఈ సోరా విపాకానికి ఉంది. కాకపోతే కరోనా వైరస్ ఏమో భౌతిక శరీరం మీద టెస్టులు చేస్తే మనకు తెలుస్తుంది టెస్టులు. ఈ సోరా విపాకం మైండ్ని టెస్ట్ చేస్తే తప్ప తెలియదు. కానీ దానికంటే కొన్ని వందల వేల రెట్ల వేగంతో మానవాళి మొత్తానికి అంటుకుపోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిది ఈ సోరా విపాకం. అంటుకుపోయినా నెక్స్ట్ జనరేషన్ అంటే ఏంటంటే అదృష్టవశాత్తు విపాకం లేకుండా పుట్టినటువంటి పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు, వాళ్ళు బ్రాటప్ పెరుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక సన్నివేశాన్ని చూడటం ద్వారా కూడా ఈ విపాకం లోనకి ప్రవేశిస్తుంది. అంటే వీడు వెళ్తున్నాడు అనుకోండి, వెళుతుంటే ఒక మంచి షార్ప్ అయిన కత్తి తీసుకొని ఒకరిని వీడు ఎదుట ఎవడో పొడిచాడు అనుకోండి, లేకపోతే ఒక చెయ్యో కాలో సినిమాలో చూపించినట్టు అలా నరికేశారు అనుకోండి. అప్పుడు మన లోపల ఉండేటువంటి ప్రాణశక్తికి అప్పటి వరకు వాడికి ఏం లేదు, అంతా బాగుంది. ఒక జర్క్ వచ్చింది. ఇలా జర్క్ వచ్చినటువంటి కొంతకాలానికి, జర్క్ వచ్చిందంటే ఏంటంటే అప్పుడు ప్రాణశక్తి మీద ఈ చూసినటువంటి సంఘటన యొక్క ప్రభావం పడిందని అర్థం. ఆ జర్క్ వచ్చిన కారణం చేత ఇతనికి ఒంటి మీదకి ఏదో చిన్న దద్దుర్లు అక్కడక్కడ రావటం, రాత్రిపూట ఏదో కాస్త గోక్కోవటం, దురదగా ఉండటం జరిగింది. అప్పుడు మనవాడు ఏం చేస్తాడంటే, అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే విపాకం యొక్క ఎంట్రన్స్ ఇలానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వాడికి స్వతహాగా లేకపోయినా చూడకూడనటువంటి సన్నివేశాలని చూడటం ద్వారా, వినకూడనటువంటి సంఘటనల్ని వినటం ద్వారా, అక్కడెవడో మంచి దయ్యాలు సంబంధించినటువంటి స్టోరీ బాగా వర్ణం చేసి చెప్తున్నాడు అనుకోండి, ఈ పక్కనోడు అప్పటి వరకు బాగానే ఉన్నాడు అనుకోండి. అది విన్న తర్వాత రాత్రిపీడి ఒంటరిగా పోతుంటే ఇటు చూసుకుంటా అమ్మో వాడు ఏదో చెప్పాడు ఇందాక. సో ఇలా చూడటం ద్వారా, వినటం ద్వారా మన లోపల ఉండేటువంటి ప్రాణశక్తి ఒక జర్క్కు గురైంది. ఇలా జర్క్కు గురవటం ద్వారా కూడా విపాకం అనేటువంటిది లోపలికి ప్రవేశించడానికి ఛాన్స్ ఉందన్నమాట. మొట్టమొదట అలానే ప్రవేశించింది మానవుల్లోకి. సో అప్పుడు ఒంటి మీదకి ఏదన్నా రాగానే ఏం చేస్తాం? జనరల్గా
చూడటానికి ఏం బాగుంది. అందుకని పోయి ఏ క్రీమో ఆయింట్మెంటో రాసామనుకోండి, రైట్, ఇంకా అతనిలోకి సోరా విపాకం చక్కగా ఇల్లు డాబా లాంటిది కట్టుకొని, పురుగుడిసెలు కూడా కాదు, పడేయటానికి వీలు లేకుండా ఉండే విధంగా మంచి డూప్లెక్స్ డాబా కట్టుకొని ఇక అతనిలో ఉండిపోతుంది. సోరా విపాకం ప్రవేశించింది అంటే అతనికి గుర్తు ఏంటంటే, భౌతికమైనటువంటి దురద మనకు కనపడేది, కానీ కనపడినటువంటిది మెంటల్ ఇచ్ ఒకటి ఉంటుంది. అదేం చేస్తుంటుందంటే లోపల నుంచి వీడిని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఏమని ప్రేరేపిస్తూ ఉంటుంది? ఏదైతే పెద్దవాళ్ళు ఇవి చెయ్యొద్దని చెప్పారో చేస్తే ఏమైంది చూడు చూడు. ఇక వీడిని నిద్రపోనివ్వదు, కూర్చోనివ్వదు, పడుకోనివ్వదు, గోకుతూ ఉంటుంది. చూడు ఒకసారి. అందుకే కెంట్ మహాశయుడు చెప్తాడు, మొట్టమొదట విపాకం ఎప్పుడు మానవాళికి అంటిందయ్యా అంటే ఆడమ్ అండ్ ఈవ్ స్టోరీనే ఆయన చెప్తాడు. అప్పుడే అంటింది మానవుడికి విపాకం. అంటే బైబిల్ని ఫాలో అవుతారు కనుక వాళ్ళు దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పారు. మనకు కూడా చెప్పుకుంటే చాలా ఉన్నాయి, కానీ ఏ మత గ్రంథాలని తీసుకున్నా ఇటువంటి స్టోరీ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే సత్యం అనేటువంటిది హయ్యర్. అన్ని మతాల్లోనూ పేర్లు మార్చి వేరే విధంగా చెప్పినా కానీ ఇలాంటి కథ ఒకటి ఉంటుంది ఖచ్చితంగా మూల గ్రంథాల్లో. భగవంతుడు చక్కగా మొత్తం ఒక పెద్ద తోటని సృష్టించి చాలా రకరకాల కాయలు ఉన్నాయి, అందులో అవి తింటూ వాటర్ ఇచ్చి ఇవి తాగుతూ హాయిగా ఉండండి అని చెప్పాడు. చెప్పి లాస్ట్లో ఒక యాపిల్ చెట్టును మటుకు ఇది మీరు తినకండి అని చెప్తాడు. సరే బాగానే ఉంది. ఈలోపు ఈ ఈవు దగ్గరికి ఒక పాము వస్తుంది. పాము వచ్చి ఎందుకు తినొద్దు అన్నాడో తెలుసా నేను భగవంతుడు? అది తింటే నువ్వు దేవుడి కంటే గొప్పవాడు అవుతావు అంటే వినకూడనివి వినటం ద్వారా ఆవిడ లోపల ఒక ప్రాణశక్తి జర్కింగ్కి గురైంది అనమాట. ఇంకా అప్పుడు ఈవిడ వెళ్ళి ఆయన్ని గోకటం మొదలెట్టింది. ఒక్కసారి ఆ యాపిల్ పండేదో టేస్ట్ చేద్దాం, అసలు ఎందుకు తినొద్దు అన్నాడు ఆయన. ఏముంది అందులో, టేస్ట్ చేద్దామని చెప్పేసి ఆయన్ని గోకటం మొదలెట్టింది. సో ఇప్పుడు ఈవిడలో ఉండేటువంటి మెంటల్ ఇచ్ ఏమైంది, ఆయనకి ట్రాన్స్ఫర్ అయింది. సో అదే చెప్పింది మీకు, సోరా విపాకము ఇట్ పాసెస్ త్రూ మైండ్ టు మైండ్. కరోనా వైరస్ కంటే స్పీడ్గా వెళ్ళిపోద్ది అనమాట. అందుకని రైట్ అయితే ఓకే, ఎవ్వరూ చూడని క్షణం చూసేసి ఒకటి యాపిల్కాయ కోసారు. కోసి సగం నీకు సగం నాకని శుభ్రంగా పంచుకొని తిన్నారు. తిన్న తర్వాత అప్పటి వరకు ఇతను మగ అని కానీ ఆమె ఆడ అని కానీ వీళ్ళకి ఎటువంటి భేదాలు తెలియదు. అంటే ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి డిఫరెన్సియేషన్ వీళ్ళకి తెలియదు. హాయిగా తినేవాళ్ళు, శుభ్రంగా ఉండేవాళ్ళు, ఏ గోల లేదు. ఎప్పుడైతే అది తిన్నారో, ఏంటి నువ్వు బట్టలు వేసుకోలేదు, ఇలా బట్టలు వేసుకోకుండా ఉండకూడదు కదా అంటే డిఫరెన్సియేషన్ తెలిసింది వాళ్ళకి. నువ్వు ఆడ, నేను మగ. ఇక ఆ తర్వాత అంతా స్టోరీ అంతా వేరే. కానీ మనకి విపాకం స్టార్ట్ అయినటువంటి తీరు తెన్ను కెంట్ మహాశయుడు చెప్పింది అయితే అప్పటి నుంచి ఉన్నది విపాకము. అలాగే మనకి భాగవతం చదువుకుంటే భాగవతంలో బ్రహ్మదేవుడుకి ఒక టాస్క్ ఇవ్వబడింది. ఏంటది? సృష్టి చేయండి అని, క్రియేషన్ చేయమని నారాయణుడు బ్రహ్మదేవుడికి ఒక వర్క్ అప్పచెప్పాడు. ఈయన కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు ఒక నలుగురు ముందు నిలబడి ఉన్నారు. వాళ్ళనే సనస్సు జాతీయుడు
సనత్ కుమారులు అంటారు, సనక సనందులు అంటారు. నలుగురు, వీళ్ళ నలుగురు నిలబడి ఉంటారు. సృష్టి చేయండిరా అంటే వెనకమాల ఆయన వీపు వెనకమాల ఎవరో ఒక ఆయన నిలబడి ఉంటాడు అనమాట, వీణ పట్టుకొని. ఆయన పేరే నారద మహర్షి. అంటే ఆయన్ని దేనికి ఇండికేట్ చేస్తారంటే మనస్సుకి ఇండికేట్ చేస్తారు నారద మహర్షి అంటే. మనస్సు ఎలాగైతే వేగంగా వెళ్ళిపోగలదో మనలో ఉండేటువంటి మనస్సే నారద మహర్షి. ఆయన చేతిలో ఉండేటువంటి వేణే మన వెన్నెముక. దాన్ని పట్టుకొని ఆయన ఎప్పుడూ టోయ్ 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 అనుకుంటా తిరుగుతూ ఉంటాడు అన్ని లోకాలకి, పని పాట లేనట్టుగా. ఏది మన మైండ్ తిరిగిద్ది చూసారా, అట్లా ఆయన నిలబడి ఉన్నాడు. సరే, ఒరే నాకు నారాయణుడు సృష్టి చేయమని చెప్పాడు, మీ నలుగురు సృష్టి చేయండిరా అంటే వాళ్ళ నలుగురు తలకాయ ఎట్టా ఊపుతున్నారంట. ఇది వీళ్ళు ఇట్లా ఊపుతున్నారు, పైగా వెనక్కి చూస్తూ ఊపుతున్నారంట. చూస్తే వెనకమాల ఏముంది, నారద మహర్షి ఏదో సైగలు చేస్తున్నాడు, ఒప్పుకోవద్దని. సో ద ఫస్ట్ రెవల్యూషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అక్కడ స్టార్ట్ అయిందని చెబుతారు మనకు భాగవతంలో. అంటే నో. సో భాగవతం ఇవి తీసుకుంటే మనకి అది చెప్పుకోవచ్చు. సో సృష్టితో పాటే ఈ విపాకం అనేటువంటిది ప్రారంభమైంది అనేటువంటిది మనకు తెలుస్తుంది. లేకపోతే డౌట్ వచ్చింది హోమియో క్లాస్ వినేవాళ్ళందరికీ, మొట్టమొదటి ఎవరికి వచ్చింది? సో మొట్టమొదటి వచ్చిన వాడి దగ్గర నుంచి ఆటోమేటిక్గా ఇట్ పాసెస్ త్రూ మైండ్ టు మైండ్ కనుక చెబుతాడు. ఒకడు వచ్చి ఏమని చెబుతాడు, అబ్బబ్బబ్బ అసలు రాత్రి నేను ఏమని చెబుతాడు, ఆల్కహాల్కి సంబంధించింది ఏదో ఒకటి తీసుకొని అసలు రాత్రి తాగాను, ఉన్నది సూపర్ ఉంది, అది ఇదని చెప్పాడు అనుకో. ఆటోమేటిక్గా పక్కన వాడికి ఏమనిపించింది, లుక్ చేద్దాం అనిపించింది. సో ఇట్ పాసెస్ త్రూ మైండ్ టు మైండ్. అప్పటి వరకు వాడికి ఇచ్చి లేదు, వాడికి అలవాటు లేదు. కానీ వీడొచ్చి చెప్పేటప్పటికి వీడికి కూడా ఒకసారి మనం కూడా దాని టేస్ట్ ఏదో చూస్తే పోలా, అంత వేగంగా ఈ విపాకం ట్రావెల్ చేస్తుంది అనమాట. సో అలా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి, ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఇలా పాస్ అయ్యేటువంటి గుణం ఉంది. ఇంకా మిగతా ఏ 3 విపాకాలకి దానికి అంటుకోకుండా మనల్ని అది అంటుకోదు. ఈ 4 విపాకాల్లో ఒక్క సోరా విపాకం మాత్రమే చూడటం ద్వారా, వినటం ద్వారా మన మనస్సులోకి ప్రయాణించేటువంటి శక్తి కలది. అందుకే దాన్ని 100 హెడెడ్ డ్రాగన్ అన్నాడు హానిమన్. 100 తలల రాక్షసి. రావణాసురుడికి 10, దీనికి 100. మనం బాణం పెట్టి వేసేస్తుంటే మళ్ళీ వస్తుంటుందంట. అంటే ఈ జబ్బు తగ్గితే ఇంకో జబ్బు, ఇంకో జబ్బు తగ్గితే ఇంకో జబ్బు, ఇంకో జబ్బు తగ్గితే ఇంకో జబ్బు. ఇలా మనిషి శరీరం మొత్తాన్ని నాశనం చేసే వరకు విశ్రమించకుండా ఈ విపాకం దాని యొక్క ప్రభావం చూపిస్తూనే ఉంటుంది అన్నమాట. సో విపాకం లేనటువంటి వాడు అయినా సరే ఇలాంటి సంఘటన ఏదో ఒకటి చూడటం ద్వారా, మన సినిమాల్లో ఇప్పుడు అన్ఫార్చునేట్లీ సినిమాల్లో, సీరియల్లో మన అదృష్టం బాగుండనే అవే కదా చక్కగా. అసలు ఒక్కొక్కళ్ళ సినిమాలు చూస్తే, రాజమౌళి, బోయపాటి సీను ఇటువంటి వాళ్ళ సినిమాలు చూస్తే ఉంది కనీసం ఒక 500 నుంచి 600 మంది అయినా సినిమా అయిపోయేలోపు చచ్చిపోతారు. ఈ లోపల మన వైటాలిటీ ఎన్నిసార్లు జర్కి గురైద్దో చూసుకోండి. గురైన ప్రతిసారి దాని యొక్క ఇంపాక్ట్ ఏదో ఒకటి మనం శరీరం మీదకి వచ్చింది. మనం వ్యాధి అంటే ఏంటో చెప్పుకున్నాం. మనం ఏం చెప్పుకున్నాం, ప్రాణశక్తికి ఏదో ఒక రూపేణ ఒక జర్క్ తగిలింది. ఆ తగిలినటువంటి జర్క్ యొక్క రిఫ్లెక్షన్ మటుకు ఫిజికల్ బాడీ మీద కనబడింది.
దాన్ని మనం జ్వరం అనొచ్చు, వాంతులు అనొచ్చు, విరోచనాలు అనొచ్చు, షుగర్ అనొచ్చు, థైరాయిడ్ అనొచ్చు, క్యాన్సర్ అనొచ్చు, పేరు ఏదైనా పెట్టుకోనివ్వండి. కానీ ఇలా భౌతిక శరీరానికి వచ్చేటువంటి వ్యాధి రావటానికి గల కారణం అయితే మన లోపల ప్రాణశక్తికి ఒక రకమైనటువంటి జర్క్, ఆ జర్క్ యొక్క రిఫ్లెక్షనే ఫిజికల్ బాడీ మీద కనపడుతుంది. మనం చెప్పుకున్నాం అంతకుముందు క్లాసెస్లో. ఏం చెప్పుకున్నాం? ఒక చోట ఒక బల్బు పేలిపోతూ ఉందనుకోండి, కొత్త బల్బు తెచ్చి పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, అది ఎందుకు పేలిపోతుందో తెలుసుకోకుండా కొత్త బల్బు తెచ్చుకోవటం ఎలాంటిదో, 20 పెడితే 20 పోతాయి. కాస్త గట్టిగా బలంగా ఉండేది ఏదన్నా పెడితే ఈసారి ఆ బల్బుతో పాటు ఫ్యాన్ కూడా పోద్ది, ఎందుకంటే కాస్త గట్టిగా పెట్టావు కదా. అలా కాకుండా ఎందుకు ఆ బల్బు పోతుంది, ఈ ఎక్కడైతే ఏర్పాటు చేయబడినటువంటి కనెక్షన్స్లో ఎక్కడో తేడా జరుగుతుందని ఆ కనెక్షన్ సరి చేసుకున్నాం అనుకోండి, బల్బు తీసేసి ఇంకో బల్బు పెట్టుకుంటే అది హాయిగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మన ఒంటి మీద ఒక జబ్బు రావటానికి గల కారణాన్ని కనుక మనం తెలుసుకోకుండా, ప్రాణశక్తి జర్క్, ఈ జర్క్ని తెలుసుకోకుండా వచ్చినటువంటి వాటికి పేర్లు పెట్టుకొని ఆ పేర్లకు తగ్గ మందులు వేసుకుంటే ఇక్కడ లోపల కూడా అదే జరిగింది. ఈసారి బల్బుతో పాటు ఫ్యాన్ కూడా పోద్ది. అంటే ఈ జబ్బుతో పాటు ఎడిషనల్గా ఇంకొక కొత్త జబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ విపాకాలకు సంబంధించినటువంటి సుదీర్ఘమైనటువంటి తపస్సు 14 సంవత్సరాలు ఆయన చేసి విపాకాలని నాశనం చేసేటువంటి ఔషధాలని కూడా ఆయన తయారు చేసి విపాకానికి సంబంధించినటువంటి లక్షణాలన్నీ, ఇదిగో ఈ విపాకం ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఉంటారు, ఈ లక్షణాలతో ఉంటారు, వాళ్ళకి ఈ జబ్బులు వచ్చే అవకాశం ఉంది అని ఇప్పుడు మొత్తం వరల్డ్లో ఉండేటువంటి ప్రపంచం మొత్తాన్ని ఈ 4 తరగతులుగా విభజించారు. అంటే ఏ జబ్బుతో బాధపడేవాడైనా సరే ఈ 4 విపాకాల్లో ఒకదానికి వచ్చేస్తాడు. అందులో మొట్టమొదటి స్వర మటుకు మైండ్ టు మైండ్ వెళ్ళిపోతుంటుంది. మిగిలిన 3 మటుకు వెళ్ళి వాళ్ళని మనం అంటుకుంటేనే, దానికి మనం ఒక హగ్ ఇస్తేనే అది మనలోకి వచ్చింది. హగ్ ఇవ్వకుండా రాదు. కానీ ఇవి రావడానికి గల రీజన్ అయితే అదే స్వర. సో విపాకాలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ లేకుండా ఏ హోమియో డాక్టర్ కూడా డిసీజెస్ని క్యూర్ చేయలేడు. కనుక ఈ 4 విపాకాలకు సంబంధించినటువంటి విషయాల్ని తెలుసుకోవాల్సింది. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్ కనుక తెలుసుకుంటే దానివల్ల రాబోయేటువంటి జనరేషను మేక్ ఇట్ స్ట్రాంగ్, బాగా ఈ విపాకాలు లేకుండా పుట్టి ఆరోగ్యవంతులుగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ విపాకాలు లేకపోతే కనుక మన లోపలికి ఎంత బలమైనటువంటి వైరస్ ప్రవేశించినప్పటికీ దాన్ని చంపివేయగలిగినటువంటి శక్తి మన లోపల ఉండేటువంటి ప్రాణశక్తికి ఉంటుంది. విపాకాలు ఉంటే మటుకు మన లోపలికి ప్రవేశించినటువంటి వైరస్ శక్తి, దానికి తోడు ఈ విపాకం శక్తి రెండూ కలిసి మన ప్రాణశక్తిని నాశనం చేయటానికే చూస్తూ ఉంటాయి. ప్రాణశక్తి బలహీనంగా ఉంటుంది. అక్కడ బాగా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఒకవేళ వాడిని ప్రాణాపాయం నుంచి కాపాడాలనుకున్నా కూడా. అదే విపాకం లేకపోతే కనుక ఎంత వైరస్ అయినా ప్రవేశించనమాట. అందుకే కొన్ని మూవీస్ని మనం చూడాలి. వాడు క్రిష్ 3 అనే మూవీ మీకు నేను చాలాసార్లు చెప్పాను. బాంబేలో ఒక చోట వైరస్ బాగా స్ప్రెడ్ అయిపోయి చచ్చిపోతూ ఉంటారు. ఉంటే దానికి మందు కనిపెట్టడం కోసమని బాంబేలో ఉండేటువంటి ఒక ఫ్యామిలీలో 3కి రాదు అది.
మిగిలిన వాళ్ళందరికీ వచ్చింది. సో మన లోపల ఉండేటువంటి ప్రాణశక్తి వాటిని బాగా ఎదుర్కొనగలుగుతుందని ఆ సైంటిస్ట్ ఏం చేస్తా అంటే వాళ్ళ కొడుకు అది ఇంజెక్ట్ చేస్తాడు. చేస్తే వాడి మీద జస్ట్ ఒక్క సెకనో ఒక్క నిమిషమో ప్రభావం చూపించింది అది. అంటే గాయం అయితే ఎలా ఉంటుందో అలాంటి ఇది వచ్చేసింది. మళ్ళీ ఒక్క నిమిషంలో ఆ మాయమైపోతుంది. అంటే మన శరీరం లోపలికి ప్రవేశించకూడనటువంటి పదార్థం ప్రవేశించినప్పుడు ఏం జరిగిద్దో అక్కడ చూపిస్తాడు మనకి. ఇమీడియట్గా ప్రవేశించినటువంటి పదార్థానికి సంబంధించినటువంటి యాక్షన్ స్టార్ట్ అవుతాయి లోపలికి. ఇమీడియట్గా మళ్ళీ మన ప్రాణశక్తి దాన్ని బయటికి పంపడానికి జరిగేటువంటి రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. యాక్షన్ రియాక్షన్. ఒక్కోసారి అలా జరిగేటప్పుడే వచ్చినటువంటి దాన్ని మనం వ్యాధి పేరు పెట్టుకొని దానికి వాడతాం. అంటే జ్వరం ఉందనుకోండి, మన శరీరం లోపలికి ప్రవేశించకూడని పదార్థం ప్రవేశించినప్పుడు పైరజన్ అనే ఒక ఆమ్లం ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ప్రాణశక్తి ఆ వచ్చినటువంటి పదార్థంతో పోరాటం చేస్తూ ఉంటే. బాహుబలి సినిమాలో 2 కత్తులు తీసుకుని దెబ్బలాడుకుంటారు చూసారు, మన లోపల కూడా అదే జరిగింది. అలా అప్పుడు ఆ పైరజన్ అనే ఆమ్లం ఉత్పత్తి అయింది. ఆ పైరజన్ అనే ఆమ్లం ఉత్పత్తి అయిన కారణం చేత ఒళ్ళు హీట్ వచ్చింది. దాన్నే మనం ఏమంటున్నాం, జ్వరం. ఇప్పుడు ఏం చేస్తాం, ఇమీడియట్గా ఎవడమైనా పోయి ముందు పారాసిటమాలో డోలోనో వేసేసుకొని ముందు ఈ జ్వరాన్ని కనపడనీయకుండా చేసుకుంటాం. 4 సార్లు 5 సార్లు 6 సార్లు అలా జ్వరాన్ని కనపడనీయకుండా చేసుకుంటే ఏమవుతుందంటే తర్వాత మన శరీరం లోపలికి ఒక విపాకం ప్రవేశిస్తుంది. అదే ఏంటంటే ట్యూబర్క్లోసిస్ అనేటువంటి విపాకం ప్రవేశిస్తుంది. జ్వరాన్ని బలంగా సప్రెస్ చేయటం మూలాన మన లోపలికి ఈ విపాకం ప్రవేశిస్తుంది. ఇది ప్రవేశించిన తర్వాత వాళ్ళ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నచ్చింది వాడికి రేపు నచ్చదు. అంటే స్టేటస్లో ఇవాళ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని పెట్టావనుకోండి, ఈ ట్యూబర్క్లోసిస్ విపాకం ఉన్నవాడు ఏం చేస్తాడంటే రేపు వీడు నా ఎనిమి అని పెడతాడు. అదేంటో నిన్నే బెస్ట్ ఫ్రెండ్ అన్నావుగా, అవును అది నిన్న, మరి అంతలోనే వీడు ఎనిమి ఏట్ అయ్యాడు ఇది ఇవాళ. అంటే ఎవరు వాడికి ఎక్కువ కాలం నచ్చరు. ట్యూబర్క్లోసిస్లో విపాకాన్ని మనం ట్రేస్ అవుట్ చేయడానికి మనకు అత్తగాడిలో ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఇండికేషన్ ఏంటంటే మార్పు 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 కొత్తదా న్యూ కావాలన్నమాట వాడికి. అప్పుడు వాడిని మనం అర్థం చేసుకోవాలి ఏమనంటే ఓహో వీళ్ళలో ట్యూబర్క్లోసిస్ అనేటువంటి విపాకం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఉన్న ఫ్రెండ్స్ రేపు ఉండరు వాడికి. అంటే రేపంటే మాట వరుసగా కానీ కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా ఇవాళ ఫ్రెండ్షిప్ చేసిన వాడితో అయితే వాడు నెలకో 2 నెలలకో 3 నెలలకైనా సరే వీడు నాకు నచ్చట్లేదు అవుట్ అంటాడు. ఇవాళ ఉద్యోగం చేరుతాడు, మనం అసలు ఎరగదిద్దామంటాడు. 1 నెల తర్వాత వేరే కంపెనీలో కనపడతాడు. అదేంట్రా అంటే ఆ కంపెనీకి నచ్చలేదు మానేసాను అంటాడు, బోర్ కొడుతుంది అంటాడు. లేకపోతే ఒక కాలేజీలో చేరతాడు, ఈ కోర్స్ అంటాడు. మళ్ళీ ఒక 3 నెలలు అయిన తర్వాత చిచ్చి నేను ఈ కోర్సు చదవని అంటాడు. ఒక ఉద్యోగంలో చేరతాడు, మళ్ళీ అది నచ్చలేదు అంటాడు. ఇంకో ఉద్యోగంలో చేరతాడు, ఒక రెంటెడ్ హౌస్లో చేరతాడు, ఇది నచ్చలేదు అంటాడు, అది అంటాడు. ఒక భార్యని పెళ్లి చేసుకుంటాడు, నచ్చలేదు అంటాడు, మారుస్తాడు. వాళ్ళు ఉండే విపాకం యొక్క స్టేజెస్ని బట్టి ఇవాళ అమ్మాయి నా లవర్ అంటాడు, 3 నెలల తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయి నా లవర్ అంటాడు.
ఇలా అంటే ఈ మార్పు వాడిలో ప్రతి విషయంలో కావాలి, వాడి ప్రతి అంశంలోనూ కావాలి, బలంగా ఉంటుందన్నమాట. అది ఇంకా మార్చకుండా వాడు ఉండలేడు. ట్యూబర్క్లోసిస్ విపాకం ఉన్నటువంటి వాడైతే అస్సలు 1 సంవత్సరం ఒక చోట పనిచేశాడు అంటే వాడి ట్యూబర్క్లోసిస్ విపాకం వాళ్ళు అంత బలంగా లేదని అర్థం, గుర్తుపెట్టుకోండి. మీరు మందులు వేయాలంటే ఇలా, డాక్టర్ని కూడా అంతే, ఇవాళ ఈ డాక్టర్ అంటాడు, మంది వేయగానే అబ్బా డాక్టర్ గారు అసలు మీరు దేవుడండి అంటారు. నెల ఆగిన తర్వాత పక్క డాక్టర్ దగ్గర కనపడతాడు, అదేంట్రా మొన్న పోయిన నెలలోనే నన్ను దేవుడు అన్నావు అంటే, ఓ 15 రోజులు బాగానే ఉందండి, ఇంక తర్వాత తగ్గలేదు అందుకని వెళ్ళిపోయాను అంటాడు. ఇంకో డాక్టర్ అంటాడు, ఇవాళ ఈ షాప్లో కొంటాడు, ఇంకోసారి కొత్త షాప్ ఏదన్నా పెడితే ఆ షాప్లో కొంటాడు, ఇంకోసారి కొత్త షాప్ ఏదన్నా కొంటే ఆ షాప్లో కొంటాడు. అలా ప్రతి విషయంలోనూ ఇంటెన్సిటీ ఎంత అనేటువంటి దాన్ని బట్టి వాడి మార్పు ఉంటుంది, కానీ మార్పు అనేటువంటిది మటుకు వాడి జీవన శైలిలో మనకి ప్రస్ఫుటంగా కనబడుతుంది అన్నమాట. ఈ విపాకం ఇలా జ్వరములను పారాసిటమాల్ డోలో వేసి ఎక్కువసార్లు సప్రెస్ చేసిన తర్వాతే అతనిలోకి ప్రవేశిస్తుంది. బై బర్త్ కూడా వస్తుంది. బై బర్త్ కాకుండా అయితే మటుకు ఇలా చేసిన వాళ్ళకి వస్తుంది. సో వేటిని మనం వ్యాధులు అని అంగీకరించేటువంటి స్థితిలో లేవు. అలా కాకపోవటం వల్ల ఏమవుతుందంటే మన జనరేషన్ ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి వైరస్లను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లేనటువంటిదై ఉన్నది. ఇక మన తర్వాత జనరేషన్, ఆ తర్వాత జనరేషన్, ఇప్పటికి ముక్కులకి మాస్కులు లేకుండా తిరగలేని స్థితిలో ఉన్నాం. ఇంకో 2 జనరేషన్ల తర్వాత ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని తిరుగుతుంటారు, చంద్రమండలంలో తిరిగినట్టు బ్యాగులు వేసుకొని. ఆక్సిజన్ సిలిండర్లు లేకపోతే 1000 రూపాయలు ఫైన్ అంటాడు గవర్నమెంట్ వాడు అనమాట. ఏది ఇప్పుడు మాస్కులు లేకపోతే 100 రూపాయలు ఫైన్ అన్నాడు కదా. మరి దీనికి కారణం ఏంటి? మన బాడీలో ఇంత వీక్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే విపాకాలని మనం అర్థం చేసుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా, విపాకాలను అర్థం చేసుకున్నవాడు ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడు. ప్రవర్తించటం వల్ల మన బాడీస్ వీక్ అవుతాయి. అందుకే చెప్పింది, ఇది గనక ఈ సబ్జెక్ట్ గనక జనరేషన్స్కి కాలేజెస్లో గనక పిల్లలకి గనక చక్కగా ఇంజెక్ట్ చేస్తే పిల్లలకి, ఓహో ఇవే నిజమైనటువంటి వ్యాధులు. ఇప్పుడు స్వరా విపాకం ఏమని చెప్పుకుంటున్నాం? చూడకూడనివి